అందరికీ నమస్కారం. గత 10 రోజుల పైనుంచి దేశం మొత్తం కూడా ఏ ఛానల్ చూసినా, ఏ న్యూస్‌లో చూసినా పశ్చిమ బెంగాల్‌లో జరిగిన జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం, హత్య గురించే వింటున్నాం కదా! ఈ విషయాల మీద స్పందించాలంటే ప్రతి ఒక్కరికి కూడా మనసు ద్రవించి వేస్తుంది. నాకైతే అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అందులోనూ 78 సంవత్సరాలయిందని సగౌరవంగా చెప్పుకుంటున్నాము. ఈసారైతే ఆ సంతోషం ఏమాత్రం అనిపించలేదు. అలాగే వరలక్ష్మి వ్రతమని, రక్షాబంధన్ అని పండుగలన్నీ వచ్చాయి కానీ మన ఇంట్లో అమ్మాయికే ఏదో జరిగినట్లు బాధ అనిపిస్తుంది. అలాగే నాకు కూడా అనిపించింది. కనీసం కమ్యూనిటీలో కానీ, యూట్యూబ్లో కానీ ఈ పండుగలకు సంబంధించిన విషెస్ కూడా చెప్పాలనిపించలేదు. మనసైతే అంత బాధ అనిపించిందండి. ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకుంటుంది కదా! అలాగే ఈ అమ్మాయి డాక్టర్ చదవటానికి ఎంతో కష్టపడి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఎంతో శ్రమించి ఆ అమ్మాయిని చదివించి ఉంటారు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలని ఎన్నో కలలుంటాయి కదా! ఆ పాప సంతోషాన్ని వాళ్ళు చూడలేకపోయారు. ఆ అమ్మాయి భవిష్యత్తులో ఒక మంచి భార్య అయ్యేది, తల్లి అయ్యేది, ఎన్నో పాత్రలు పోషించేది. కానీ అర్ధాంతరంగానే ఆ అమ్మాయిని ఇలా చంపేశారు. మామూలుగా ఏదైనా ఒక యాక్సిడెంట్లో చనిపోతే ఆ బాధ వేరేగా ఉంటుంది తల్లిదండ్రులకి. కానీ ఇలా అత్యంత ఘోరంగా చంపారంటే ఆ 2-3 గంటలు ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందనేది ఊహించుకుంటే మనకే ఇంత బాధగా ఉంటే ఆ పాపను కన్న తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకని మనుషులు మృగాల్లో తయారవుతున్నారో, ఎందుకని ఉన్న కొద్దీ ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయో నాకైతే అర్థం కావటం లేదు. ఇంతవరకైతే గనక ఏదైనా తప్పు చేస్తే మనం పాత సినిమాల్లో చూపించినట్లుగా సహాయ నిరాకరణ అని ఉండేది కదా! కనీసం అది అమలు చేస్తే గనక కొంతవరకు తగ్గుతాయేమో అనిపిస్తుంది. ఏ నేరం చేశాడో ఆ వ్యక్తి కుటుంబానికి కానీ, ఆ వ్యక్తికి కానీ జీవితకాలం ఏ విధమైన సహాయం ఎవ్వరూ చేయకూడదు. ఇప్పుడు నేరస్తుల్ని అరెస్ట్ చేశారు కదా! నాకేమనిపిస్తుందంటే ఒక వైద్యురాలినే చంపారు కదా! ఈ నేరస్తులకి జీవితంలో వైద్యం అనేది అందించకుండా వైద్యులు కనుక సహాయ నిరాకరణ అనే దాన్ని అమలు పరిస్తే, అలాగే లాయర్స్ కూడా వీళ్ళ తరఫున ఎవ్వరి తరఫున కూడా కేసులు వాదించకుండా ఉంటే ఇలాంటివి జరిగినప్పుడు నేరం చేయాలంటే కనుక ఎవరికైనా భయం అనిపిస్తుంది. నేను ఆవేశం కొద్దీ చెప్తున్నాను అంతే. ఇవన్నీ జరగవని కూడా నాకు తెలుసు. ఎందుకంటే నా బాధ నా చేత అలా మాట్లాడిస్తుంది. అలాని ఏమ్మా నీకు ఆడపిల్లలు ఉన్నారా, ఎంత బాధపడుతున్నావు అంటారేమో, నాకు లేరండి. ఒక ఆడమనిషిగా, ఒక తల్లిగా, ఒక కూతురుగా నేను మాట్లాడుతున్నాను. నాకైతే గనక ఈ 10 రోజులు కూడా చాలా బాధ అనిపించింది. మొదటి 2-3 రోజులైతే ఏ పని చేస్తున్నా కళ్ళ వెంట నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఆ అమ్మాయిదేని మన ప్రాంతం కాదు అలా అని చెప్పి మనం స్పందించకుండా ఉండం కదా! నేరం అనేది ఎక్కడ జరిగినా సరే మనం ఖండించాల్సిందే. ఇప్పుడైతే కనుక ఎక్కడ చూసినా మద్యం, డ్రగ్స్ లాంటివి ఎక్కువగా ఉంటున్నాయి. వాటి ప్రభావంతో మనుషులు విచ్చలవిడిగా తయారైపోతున్నారు. ఎవరు కూడా వీటిని ఆపలేకపోతున్నారు. కొంతవరకు ప్రభుత్వం కఠినంగా ఉంటే గనక, వీటి మీద నియంత్రణ తీసుకువస్తే గనక పిల్లలు, అందులోనూ యుక్త వయసు వాళ్ళు బాగుపడే అవకాశం ఉంటుంది. అలాగే శిక్షలు కూడా కఠినంగా ఉండాలి. నేరం చేసిన వాళ్ళకి సంవత్సరాల తరబడి జైల్లో మేపేసి చివరిలో ఎక్కడో 2-3 సంవత్సరాల శిక్ష విధిస్తారు. అందులోనూ డబ్బులుంటే కనుక మధ్యలోనో ఏదో ఒకటి చేస్తారనమాట, బయటకు వచ్చేస్తారు. అలా కాకుండా ఇంత ఘోరం చేసిన వాళ్ళకి కళ్ళు, కాళ్ళు, చేతులు ఏవో గనక కొన్ని అవయవాలు తొలగించి బయటికి వదిలితే, ప్రజలందరూ చీకొడితే కనుక ఇలాంటివి వాళ్ళని చూసి ఇంకొకరు చెయ్యాలంటే భయపడిపోతారనమాట. నాకు అలా అనిపిస్తుంది. అంతేకాకుండా మన భారతదేశంలో ఉన్న శిక్షలు నేరాలు చేసేవాళ్ళు భయపడేటట్లుగా ఉండటం లేదు. ఎలాగైనా తప్పించుకోవచ్చనే ధీమా మాత్రమే ఉంటున్నాయి. కఠినంగా ఉంటే అప్పటికప్పుడే గనక పరిస్థితిని సమీక్షించి నేరం చేశారా లేదా అని రుజువు చేసి శిక్షలు వేస్తే కనుక, ఆ శిక్ష కూడా ఇతరులు చూసి భయపడేలాగా ఉంటే కనుక ఈ ఘోరాలు తగ్గుతాయి అనిపిస్తుంది. ఈ ఒక్క అమ్మాయినే కాదు, ఉయ్యాలలో ఉన్న ఆడపిల్లను కూడా ఎత్తుకు వెళ్ళిపోతున్నారు, రేప్ చేస్తున్నారు. ఇంట్లో తండ్రి, తాతని చూసినా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఇదివరకటి రోజుల్లో ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే పక్కింట్లోనో, బంధువుల ఇంట్లోనో పిల్లల్ని వదిలి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు సొంత ఇంట్లో కూడా ఆడపిల్లని వదిలి వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఎందుకు ఈ దేశం ఎలా అయిపోతుందనేది మాత్రం తలలు బద్దలు కొట్టుకున్నా అర్థం కావటం లేదు. స్కూల్కి వెళ్తే టీచర్లు బతకనివ్వరు. అలాగే ఆడుకుంటే స్కూల్ గ్రౌండ్లో ఉన్న పీటీ బతకనివ్వడు. బస్సు ఎక్కితే స్కూల్ బస్సులో డ్రైవర్ బతకనివ్వడు. ఇంటికి వస్తే ఏ ట్యూషన్ టీచర్ పట్టుకుంటాడో తెలియదు అనమాట. ఇన్ని బాధల మధ్యన ఒక ఆడపిల్ల పెద్దదై బతకాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఇదంతా కూడా ప్రజల్లో మార్పు రావాలి, మంచితనం ఉండాలి, అలాగే సంస్కారం ఉండాలి.
గవర్నమెంట్ కూడా గట్టిగా ప్రయత్నించి డ్రగ్స్, అలాగే మద్యము, టీవీ ఛానల్స్, అలాగే ఫోనుల్లో కూడా అశ్లీలత లేకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటే చాలా వరకు మాత్రం ఇవన్నీ తగ్గిపోతాయి. అంతేకాకుండా ముఖ్యంగా మాత్రం ఇక్కడ శిక్షలు కఠినంగా ఉండాలి. ఇదే ప్రధానమండి. ఎందుకంటే నేరం చేసిన వాళ్ళకి భయంకరమైన శిక్షలు విధిస్తే మాత్రం ఈ నేరాలన్నీ తగ్గిపోతాయి అనుకుంటున్నాను. చివరిగా మాత్రం ఒక్క మాట చెప్తున్నాను. ఇంత ఘోరం జరిగిన అమ్మాయి ఆత్మకి శాంతి కలగాలనుకుంటున్నాను. ఈ దుర్ఘటన తమ ఇంట్లో జరిగి ఎంతో మానసికంగా వేదన అనుభవిస్తున్న ఆ తల్లిదండ్రులకు మనోధైర్యం ఇవ్వాలని, ఆ భగవంతుడు వారిని ప్రశాంతంగా జీవించేటట్లు చూడాలని, మనశ్శాంతిని కలిగించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.